కవితక్క బాధపడుతుంది, నాకు ఎడిటింగ్ రాదు, నాకు ఎడిటింగ్ నేర్పియచ్చు కదా, నేను కూడా వీడియో చేసి పెట్టుకుంటాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే కవితక్క. మర్చిపోయినా ఈరోజు అంటే కదా, ఈరోజు రేపు కవితక్క. నువ్వు మొన్న కుట్టిన జాకెట్కి డ్రెస్సుకు లెక్కడ కాకు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అవన్నీ మాఫీలోకి వెళ్ళిపోయి. హాయ్ హలో నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఏంటి ఎంట్రన్స్లోనే బాగున్నావా అంటుంది ఈరోజు కొత్తగా అనుకుంటున్నారా? చాలా రోజులు అయిందండి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోక, ఎందుకంటే ప్రతిసారి కూడా కంటెంట్ గురించే మాట్లాడతాను కానీ మీ బాగోగులు పెద్దగా అడిగాను కదా నేను వీడియోస్లో. సో అందుకే ఇవాళ మీ బాగోగులు అడుగుతున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే అంటే 2 years బ్యాక్ నేనైతే ఏం చెప్పేదాన్ని అంటే ఫ్రెండ్షిప్ లేదు బొక్క లేదు లేరా అని అనుకుండే మైండ్ సెట్లో నేను ఉండే. కాకపోతే 2 years తర్వాత నుంచి ఇప్పుడు నాకు ఫ్రెండ్షిప్ మీద కొంచెం అంటే మెచ్యూరిటీ అంటారు కదా, అర్థం చేసుకునే ఏజ్ వచ్చిన తర్వాతనే ఏదైనా అర్థమవుతుంది అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. ఫ్రెండ్షిప్స్ మంచివే ఉంటాయి, కాకపోతే మనం ఎంచుకునే వ్యక్తుల్ని బట్టి ఆ ఫ్రెండ్షిప్స్ బలపడే తీరు ఉంటుంది. నాకైతే చిన్నప్పటి నుంచి పెద్దగా ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు కాదు, చాలా తక్కువ సర్కిల్. అంటే మాదొక చిన్న పల్లెటూరు. సో మేము ఎంతసేపు ఉన్న మా వర్క్స్ మేము చేసుకొని మా ఇంట్లో మేము ఉండటానికి సరిపోయేది. ఒకరు ఇద్దరు ఉంటే ఏదో కాసేపు అట్లా మాట్లాడేటోళ్ళమే కానీ అంత ఎక్కువ అంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కాలేజెస్ అని క్యాంపసెస్ అని మూవీస్ అని ఇట్లాంటివన్నీ ఏమి ఉండేటివి కాదండి. అయినా కానీ ఆ ప్యూరిటీ అనేది ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం మేము. మా జనరేషన్లో ఉన్న ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి అందంగా ఉంటేనే ఫ్రెండ్షిప్ చేసేటోళ్ళు కాదు, ఎలా ఉన్నా కానీ వాళ్ళ వ్యక్తిత్వాలని బట్టి వాళ్ళు ఇష్టపడేవాళ్ళు. నాకుండే ఫ్రెండ్స్ అంతా నా మంచి కోరుకునే వాళ్ళే అండి. నిజంగా నాకు ఒక్కొక్కసారి లక్కీ అనిపిస్తుంది. దివ్య నువ్వు చెయ్యి, నువ్వు ఏది చేస్తున్నా కానీ చాలా మంచి సపోర్టివ్ ఇస్తారండి. నేను ఏదన్నా కొంచెం లో మూమెంట్లో ఉన్నా కానీ ఒకనొక టైంలో నేను అన్నీ మానేస్తా, అన్నీ డిలీట్ చేసేస్తా, నాకు వద్దు ఇవన్నీ అనే టైంలో కూడా నువ్వు ఎందుకు అవన్నీ పట్టించుకుంటావు, నువ్వు చాలా బాగా చేస్తుంటావు వీడియోస్, చాలా మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటావు, నీ కంటెంట్ బాగుంటుంది, నీ కామెడీ బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరు కూడా, నువ్వు అట్లా అనుకోవద్దు అని కూడా ఎన్నోసార్లు నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు కూడా అన్నారు. ఎనీవేస్ ఇవాళ మనం మన టాపిక్లోకి వచ్చేద్దాము. ఏంటి దివ్య విజువల్ ఒకటి చూపిస్తున్నావు, చెప్పడమేమో ఇంకోటి చెప్తున్నావు అనుకుంటారు. ఏంటంటే ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ కాబట్టి కాసేపు మనం కూడా అలా మాట్లాడుకున్నాము ఫ్రెండ్షిప్ గురించి. మీ ఒపీనియన్ ఏంటో మీరు ఎలాగో కామెంట్ చేయర్లే కానీ మీ మనసులో అయినా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్. ఇక్కడ చూస్తుంది అయితే కన్నా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అంటారు కదా, ఆ మిషన్ మీకు లాస్ట్ టైం కవితక్క వాళ్ళ షాప్ వీడియోలో నేను చూపించినాను. అప్పుడు ఆపరేటర్ లేరనేసి అది ఎట్లా వర్క్ చేసేది మీకు చూపెట్టలేదు కదా. సో ఇవాళ కవితక్క చేస్తుంది, ఇంకా నేను వీడియో తీస్తూ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది అనేసి చేస్తున్నాను. మనకైతే ఇంకా ఒక 2 weeksలో శ్రావణం స్టార్ట్ అయిపోతుంది కదా. ఇంకా శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళు, చాలా అంటే చాలా ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి. సో మీ అందరికీ ఒకసారి యూస్ఫుల్ అవుతుంది. దానికోసం నేను ఇవాళ మీకు క్లారిటీ ఇవ్వటం కోసం కవితక్క ఆల్మోస్ట్ అన్ని వర్క్స్, ఎంబ్రాయిడరీ, మగ్గము, శారీ కుచ్చిళ్ళు, ప్రీ ప్లేటింగ్ అన్నీ చేస్తుంది రీజనబుల్ ప్రైజెస్కే. రీసెంట్ టైమ్స్లో తెలియకుండానే కవితక్కలతో కూడా చాలా మంచి బాండ్ ఏర్పడింది నాకు. నేను క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఏదైనా సరే అండి, మనం లైఫ్లో ముందుకెళ్ళాలన్నప్పుడు మనం కష్టంలో ఇంకా ఏదన్నా కొంచెం టెన్షన్లో ఉన్నప్పుడు మనకు ఒక మోటివేషన్ వస్తుంది కదా, అదే ప్యూర్ ఫ్రెండ్షిప్. ఏదో అవసరానికి ఫోన్ చేసి ఆ అవసరాలు తీరిపోయేంత వరకు మాట్లాడి దాని తర్వాత అసలు కాంటాక్ట్లోనే ఉండరు చూడు, అట్లాంటివి అంటే నాకు అసలు నచ్చదు. చాలా వరకు నేను అందరితో బాగానే మాట్లాడతాను, మ్యాక్సిమం ఎవరితో కూడా నేను డిస్కంఫర్ట్గా మాట్లాడను, కానీ కొందరితోనే హార్ట్ఫుల్గా మాట్లాడతాను. అదేంటంటే అది అంతే కదండి, మనం అందరితో అట్లా మింగిల్ అవ్వలేం కదా. అన్నట్టు కవితక్క ఇక్కడ నాకు నచ్చింది అంటే, నేను క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, రూమ్ కోసం సర్చింగ్కి వెళ్ళా, కాంప్లెక్స్లో ఏమైనా రూమ్స్ ఉన్నాయా నేను కూడా ఒకటి ఓపెన్ చేసుకుందామని. సో టైంకి అక్కడ అసలు రూమ్స్ అవైలబిలిటీలో లేదు. దానికోసమని నేను ఇంకా సరేలే మనకు టైం బాగాలేదు కదా, నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇంటికి వచ్చారు. నైటే కవితక్క కాల్ చేసింది, దివ్య నువ్వు పెట్టాలనుకుంటున్నావు కదా, ఏం పర్లేదు నా షాప్లోనే ఉంచుకుంటాను, ప్రోడక్ట్స్ నువ్వు ఏవైనా తెచ్చి నా దగ్గర పెట్టుకో, నువ్వు డైలీ కూడా రావాల్సిన అవసరం లేదు,
నువ్వు తీసుకొచ్చి నా దగ్గర పెట్టేసే, ఏమన్నా సేలింగ్కి వచ్చినప్పుడు నేను సేల్ చేసి నీకు అమౌంట్ అప్పచెప్తూ ఉంటాను అనేసి చెప్పింది. అబ్బో, ఇందులో ఏముంది దివ్య, అది ఎవరైనా చేయగలుగుతారు కదా అనే డౌట్ మీకు ఇక్కడ వచ్చి ఉంటుంది కదా. చెప్తా అసలైన రీజన్ ఏంటంటే, ఆల్రెడీ కవితక్క క్లాత్ బిజినెస్లోనే ఉంది. ఆమె దగ్గర మొత్తం అన్ని క్లాత్స్, మెటీరియల్స్, లైనింగ్స్, ఫాల్స్లు మొత్తం దొరుకుతాయి కవితక్క దగ్గర. ఒక కాంపిటీటర్ ఒక బిజినెస్ చేసుకునే అతనికి ఇంకొకరు కాంపిటీటర్గా వస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారా? యాజ్ ఏ బిజినెస్ చేసే వ్యక్తిగా నేను కూడా అది అగ్రీ చేయను. కాకపోతే కవితక్క మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, అమ్మాయి ఏదో చేయాలనుకుంటుంది, అమ్మాయికి మనం కూడా కొంచెం సపోర్టివ్గా నిలబెడదాం, మనం చేయగలిగినంత మనం చేద్దాం అంతే కదా అన్నట్లు ఆమె ఫీల్ అయింది. సో అప్పటి నుంచి నాకు ఇంకా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది అక్క పైన. మొత్తానికైతే చెప్పా కదా, కవితక్క దగ్గర ఇంకా మనకు బ్యూటీ సంబంధించి కూడా అన్ని ఫేషియల్స్ జరుగుతాయి. సో మీరు ఎవరైనా విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వండి. స్టిచ్చింగ్ మొత్తము, ఇంకా వర్క్స్, బ్యూటీ అన్నీ ఒకే చోట, లేడీస్ కావాల్సినవన్నీ ఒకే చోట ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్కే స్టార్ట్ చేసింది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాస్ట్ ఏదైనా ఎక్కువ చెప్తుందంటే నా పేరు ఉపయోగించండి, తగ్గిస్తారు. ఇదేం గొప్పలు కాదు, జస్ట్ సజెషన్ ఇస్తున్నాను. మీకు అవసరమైతేనే చెప్పండి, దివ్య వీడియో చూసి వచ్చానని. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి. చాలా రోజులు అవుతుంది నేను అడగట్లేదని మీరు ఇవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. అట్లా అనుకోకండి, నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను కదా, దానికి తగ్గట్టు కూడా మీరు కూడా రియాక్షన్ ఇవ్వాలి. తప్పకుండా మీరు ప్రతి వీడియోని ఎంజాయ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.